హలో హాయ్, బాగున్నారా? ఈరోజు నేను డే రొటీన్ అంతా చూపిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అవన్నీ చూపిస్తున్నాను అనమాట. లంచ్లోకి ఏం చేశాను, బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను, డిన్నర్కి ఏం చేశాను అన్నీ చెప్తున్నాను. నేను నైట్ పడుకునే ముందు ఇవన్నీ నానబోసాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు, కిస్మిస్, తర్వాత గుమ్మడి గింజలు, ఆ తర్వాత సన్ సీడ్స్, నెక్స్ట్ చియా సీడ్స్, నెక్స్ట్ ఇది సబ్జా సీడ్స్ అనమాట, కిస్మిస్, ఇవన్నీ కలిపి నానబెట్టాను. కడిగేసి ఒకసారి వాష్ చేసేసి నానబెట్టాను అనమాట. అన్ని బాదం పప్పులు అయితే మేము ముగ్గురు ఉంటాం కాబట్టి రెండు పప్పులు మాత్రం వేసాను. ఇవి కొంచెం ఒక స్పూన్ నిండా వేసినట్టు అనమాట, టేబుల్ స్పూన్ నిండా. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట, 4 ఖర్జూరాలు వేసాను. ఇవన్నీ వేసి ముందు వాష్ చేసేసి తర్వాత సబ్జా సీడ్స్, చియా సీడ్స్ వేసాను అనమాట. అవి వేసిన తర్వాత వాష్ చేయడానికి ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఇది ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసాను అనమాట. ఇవన్నీ వేసి నైట్ అంతా నానబెట్టి, ఇది నైట్ పడుకునే ముందు నేను చేసిన పని అన్నమాట. రోజు ఇలా నేను నానబెట్టి పెడుతున్నాను. ఒక 15 డేస్ నుంచి ఇది మార్నింగ్ తీసుకుంటున్నాను అనమాట. చాలా బాగుంది. వెయిట్ పెరగని వాళ్ళు వెయిట్ పెరుగుతారు, వెయిట్ తగ్గే వాళ్ళకి ఇది అంటే ఇది తాగాక మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోకూడదు అనమాట. అంటే కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి బాగుంటుంది. వాళ్ళకి వెయిట్ లాస్ కూడా అవుతుంది. నేను దీంట్లో పెద్ద స్పూన్ తోటి ఓట్స్ కూడా వేసాను లాస్ట్లో అనమాట. అంటే ఇది కంప్లీట్ ఒక గ్లాస్ డ్రింక్ తీసుకుంటే ఇది మంచిగా మీకు ఇంకా బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. చూసారా, కొంచెం దానికి తగినన్ని వాటర్ పోసి మూత పెట్టేశాను. 7-8 ఐటమ్స్ వేసాను. దీంట్లో వేయంది నేను జీడిపప్పు, పిస్తా వేయలేదు. పిస్తా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి వేయలేదు. జీడిపప్పు మామూలుగా దేంట్లో అయినా వేసుకుంటాం కాబట్టి వేయలేదన్నమాట. చూసారా, బాగా నానతాయి. ఇంకా మార్నింగ్ వీటిల్ని మనం మిక్సీ వేసేసుకుందాం. బాగా నానిపోయాయి చూసారా. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ మిక్సీ కొన్నందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇది జ్యూస్ వేసుకోవడానికి చాలా బాగుందన్నమాట. ఖర్జూరము, ఓట్స్, సీడ్స్, బాదం పప్పులు. నెక్స్ట్ నేను తొక్క తీయట్లేదు, మళ్ళీ దాంట్లో ఆ పప్పు ఎక్కడుందో చూసి దాన్ని తొక్క తీసే బదులు తొక్క కూడా మంచిదే కాబట్టి ఉంచేస్తున్నాను. ఇవంతా కలిపి చూసారా ఎంత వచ్చిందో. అది జ్యూస్ వేస్తే 3 గ్లాసులు మాకు వచ్చేస్తుంది ముగ్గురికి. కొంచెం వాటర్ వేసే ఈ మిక్సీ ఇచ్చేసుకోవాలి కాబట్టి నేను దీంట్లో లెమన్ పిండట్లేదు, ఇంకా ఏమీ వేయట్లేదు. మామూలుగా అరటిపండు ఇష్టపడే వాళ్ళు బనానా వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ పిండుకోవచ్చు, ఇట్లా చేయొచ్చు. నేను ఓన్లీ వీటి స్వీట్నెస్తోనే, అంటే అంత స్వీట్గా ఏం లేదు, అంత చప్పగా అయితే లేదు. మొత్తం 8-9 సీడ్స్ వేసినట్టు మనం ఇప్పుడు లెక్క. చూసారా, డ్రింక్ రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోయినా పర్వాలేదు మామూలుగా, లేకపోతే 2 ఇడ్లీస్ అట్లా తినేవాళ్ళు తినొచ్చు అనమాట. అదే వెయిట్ లాస్కి పనికొస్తుంది, వెయిట్ గెయిన్ అవ్వడానికి పనికొస్తుంది. అది మెయిన్ నేను చెప్పడానికి ఇదన్నమాట. అందుకని మనం బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తే దీంట్లో ఉన్న మినరల్స్ ఇవన్నీ మనకు మంచిగా ఉంటుంది కాబట్టి హెవీగా హెల్త్కి కూడా మంచిది అనమాట. ఈరోజు నేను లంచ్లోకి గోంగూర పప్పు చేస్తున్నాను. గోంగూర పప్పుకు కావాల్సిన పదార్థాలు సింపుల్ అనమాట. గోంగూర, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇది రాచిప్ప కడిగి పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగానే పోపు వేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పప్పు ఉడికించి పక్కన పెట్టాను. పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఆయిల్ వేసేసి కొంచెం వేగనిచ్చి, అంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు.
ఇది కడిగేసి గోంగూరను కడిగి తరిగి పెట్టుకోవాలన్నమాట. ఒక 2 ఉల్లిపాయలు తరిగాను అనమాట, చిన్న చిన్నగా ఉన్నాయని. పచ్చిమిర్చి టేస్టే దీనికి చాలా బాగుంటుందన్నమాట. కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత గోంగూర కూడా కట్ చేసేసుకున్నాం, ఇది కూడా వేసేద్దాం. చాలా కొద్దిగా వచ్చింది, 20 రూపీస్కి జెప్టోలో పెట్టాను. అన్ని ఆకుకూరలు పెట్టాను అనమాట, డైలీ ఆకుకూర తిందామనేసి. గోంగూర, పాలకూర ఇట్లా కొంచెమే వచ్చింది గోంగూర మటుకు. సరే అని ఇంకా ఒక రోజుకి వచ్చేస్తుంది కదా, ఒక పూటకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి పెట్టేశాను. అది చాలా చిన్నదనమాట ఈ గిన్నె, ఈ రాచిప్ప చాలా చిన్న సైజు, అందుకని దాన్ని నిండుగా ఉన్నట్టుంటుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత దాంట్లో పావు భాగం సరిపోతుందన్నమాట. కుక్కర్లో అన్నము పప్పు పెట్టాను. మామూలుగా అన్నం విడిగానే ఉడికిస్తున్నాను. ఈ మధ్య కొంచెం ఓపిక ఉండక అన్నం పప్పు మా అమ్మాయి పెట్టేస్తుంది అనమాట. ఆ తర్వాత నేను లేచినప్పుడు ఏదైనా స్పెషల్ ఉంటే చేస్తున్నాను అనమాట. నేను కొంచెం సెట్ అయ్యాక మార్నింగే వంటలు చేసాం కదా అని. ఈ గోంగూర కొంచెం వేగిన తర్వాత మనం పప్పు వేసేద్దాం. ఇప్పుడు మనం ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చిన్న చిన్న పనులు నేర్పిస్తూ ఉంటే ఆ తర్వాత వాళ్ళు సెట్ అయిపోతారు అన్నీ నేర్చుకోవడానికి అనేసి, సరే కుక్కర్ పెట్టడం, ఇల్లు చిమ్మడం, కూరలు తరగడం, ఇట్లాంటి పనులు, కాఫీ పెట్టడం, ఎవరైనా వచ్చినప్పుడు మంచినీళ్ళు అడగడం, మంచినీళ్ళు ఇవ్వడం వాళ్ళకి, ఇట్లాంటి పనులు మనం నేర్పిస్తూ ఉండాలి. ఆడపిల్లలకే కాదు, ఇద్దరు పిల్లలకి. మా పిల్లలు కంపల్సరీ ఎవరైనా వచ్చినా అడగడం కానీ, కూర్చోమనడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి, ఎందుకంటే అత్తయ్య మామయ్య దగ్గరే పెరిగారు కాబట్టి ఇవన్నీ వచ్చనమాట. కానీ కంపల్సరీ మనం నేర్పించాలి, పెద్దవాళ్ళని గౌరవించడం అనేది చెప్తూ ఉండాలన్నమాట పిల్లలకి ఇప్పటి నుంచే. చిన్నపిల్లలు అప్పటి నుంచే చెప్పాలి. మా పిల్లలు పెద్ద అయిపోయారు అనుకోండి, చెప్తున్నాను. దీంట్లో ఇప్పుడు నేను ఉప్పు వేసాను గోంగూర పప్పులోకి. కల్లుప్పు అయితే బాగుంటుంది టేస్ట్, అందుకని కల్లుప్పు, పసుపు 2 వేసేసాను. ఒక్కసారి మనం తిప్పేసుకొని పప్పు ఉడికిపెట్టాం కదా, అది వేసేసి కొంచెం సేపు బాయిల్ చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకు. ఈ గోంగూర ఇక్కడ ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు వేసి మంచిగా మిక్స్ చేసేయడమే అన్నమాట. చాలా సింపుల్ అండి పప్పు ఉడికించుకుంటే. పప్పు మనం డైరెక్ట్గా ఉడికించుకుంటే కొంచెం టైం పడుతుంది, లేకపోతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కుక్కర్లో పప్పు పెట్టామంటే. పప్పు వేసేసాను. కొంచెం చూసారా ఎలా బాయిల్ అవుతుందో, కొంచెం ఆ గిన్నె కొంచెం వాటర్ వేసేసి అది కూడా వేసేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, ఎందుకంటే ఓన్లీ కొంచెం పులుపు ఉంటుంది కదా, గోంగూర పప్పు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, ఒక 5-6 పచ్చిమిర్చి, కానీ ఉక్కర వేసాను. కొంచెం సాంబార్ పొడి అది వేసామంటే మంచి టేస్ట్ ఉంటుంది. సాంబార్ పొడి కొంచెం వేస్తే ఎప్పుడు కూడా ఏ పప్పు అయినా సరే, ఆకుకూర పప్పుల్లో కానీ, టమాటా పప్పు కానీ, దోసకాయ పప్పు, సొరకాయ పప్పు, ఇట్లా ఏది చేసుకున్నా సరే మనం చిటికెడు సాంబార్ పొడి అది యూస్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, స్మెల్ అదిరిపోతుంది అన్నమాట. గోంగూర పప్పులోకి టమాటా అక్కర్లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది. టమాటా వేస్తే అంత ఇదిగా ఉండదన్నమాట, అంత బాగుండదు. ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితేనే గోంగూరలోకి బాగుంటుంది. కొంచెం సేపు ఉడకనిద్దాం. కొంచెం ఉల్లిపాయ క్రంచీగా ఉంది కదా, ఇంకొంచెం అది మెత్తగా ఉడికేదాకా, పప్పు బాగా మిక్స్ అయ్యేదాకా ఉడకనిద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూర దొరికినప్పుడల్లా గోంగూర పప్పు కంపల్సరీ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం చిక్కగా అనిపించింది, కొంచెం వాటర్ వేసాను. కొంచెం ఉడకడానికి ఇది స్పేస్ కావాలి కదా, అందుకని.
చిక్కగా ఉంటే మరీ మాడినట్టు అయిపోతుంది కదా, కొంచెం వాటర్ వేసాను, ఉడకనిస్తున్నాను. నెక్స్ట్ నేను మొన్న సీజన్ చేశాను కదా, ఈ బాణలు పెట్టాను చిన్న సైజుది. ఆలూ ఫ్రై చేద్దామని ఒక 4-5 ఆలూలు బుజ్జి బుజ్జి ఉన్నాయన్నమాట. సరే అని చెప్పి అవి ఈరోజు చేసేద్దాము, రేపు కూరలు ఆర్డర్ పెట్టుకోవచ్చు అని ఉండవ అయిపించేసాను అన్నమాట. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో పప్పు. ఇప్పుడు బాండీలో మనం పోపు దినుసులు ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం వేడెక్కాక ఏదైనా చూసారా ఎంత వైట్గా అనిపిస్తుందో, అంటే ఇప్పుడు కలరే లేదు, ఎంత బ్లాక్గా ఉన్నిందో మీరు అది చూసినప్పుడు తెలుస్తుంది. మీరు ఆ వీడియో చూసుంటే అసలు పట్టుకుంటే చెయ్యంతా నలుపు అయిపోయేదన్నమాట, అంత బ్లాక్గా ఉన్నింది. దాన్ని రైస్ వాటర్లో రోజు బియ్యం కడిగిన నీళ్ళు వేస్తూ వచ్చి ఒక 10 days 15 days చేసుంటాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో బాణలి. ఇది తెల్ల బాణలి కాదు, ఐరన్ బాణలు అన్నమాట. పోపు దినుసులు వేసాను, జీలకర్ర ఒక్కటే వేస్తే చాలా బాగుంటుంది ఆలూ ఫ్రైలో, జీరా ఒక్కటే వేస్తే బాగుంటుంది అనమాట. ఆవాలు జీలకర్ర వేసాను. ఇది ఆలు ముక్కలు వేసేసాను, సన్నగా తరిగిన ఆలు ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసేసాను అనమాట. ఉప్పు పసుపు వేసాను. ఫస్ట్ పసుపు, లాస్ట్లో మనం ఫ్రై అయిపోయాక తీసుకునే ముందు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట, కర్రీలాగా అయిపోతుంది. మనం ఫైనల్లో వేసుకున్నామంటే ఉప్పు కారం మనకు క్రిస్పీగా ఉంటుంది. పసుపును ఆయిలు ముక్కలన్నిటికీ పట్టాయంటే మాడకుండా ఉంటుందని ఫస్ట్ ఇలా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనం మూత పెట్టకుండానే ఎందుకంటే ఇది నాన్ స్టిక్ అయితే మూత పెట్టినా కూడా ఫ్రై అవుతుంది కానీ మెత్తగా అయిపోతుంది. మంచి కలర్ వస్తుంది కానీ మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని మూత పెట్టకుండా ఉంచితే క్రిస్పీగా ఉంటుంది. ఒక 10 minutes ఉడుకుంటుంది. అయిపోయింది పప్పు, ఇంకా ఆపేద్దాం. గోంగూర పప్పు రెడీ అయిపోయింది. చూసారా మళ్ళీ వచ్చి కలుపుతున్నాను. ఒక 2 minutes అయిన తర్వాత మాడట్లేదు. కాకపోతే ఆలూలో రకాలు ఉంటాయి, ఒక్కో ఆలు ముద్దయిపోతుంది అనమాట. ఒక్కొక్క ఆలు వచ్చి మనం వేసిన వెంటనే 1 spoon 2 spoon వేసినా కూడా ఫ్రై అయిపోతుంది, మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఇంకొంచెం ఉడకాలి ముక్క, అందుకనేసి చూశాను, ఇంకా వేగాలి కొంచెం. తొందరగా కావాలని మూతన్నా పెడదామా అనుకుంటున్నాను, ఎందుకంటే 1:30 అయిపోయింది, ఆకలి వేసేస్తోంది. ఆలూ ఫ్రై ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. గోంగూర పప్పు, గోంగూర పచ్చడి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో. వాటిల్లోకి నంచుకోవడానికి నేను పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని ఉల్లిపాయలు వేసాను అన్నమాట. ఎందుకంటే గోంగూర పప్పు పచ్చడి ఉన్నప్పుడు ఫస్ట్ పచ్చడే తింటారు కాబట్టి ఇది తింటూ ఉంటే ఫ్రై అయితే వేయొచ్చులే అని చెప్పేసి పప్పు పచ్చడి ఫస్ట్ వేసి పెట్టేస్తున్నాను. కొంచెం అది వేగుతోంది. గోంగూర పచ్చడి చాలా ఫేవరెట్గా తింటారు మా ఇంట్లో, చాలా ఇష్టము. పప్పు అయినా అంతే ఇష్టం అన్నమాట. నెయ్యి వేసాను. ఇప్పుడు మనం పచ్చడిలో నెయ్యి కలుపుకొని గోంగూర పచ్చడితోటి గోంగూర పప్పుతోటి తినేస్తున్నాను అనమాట. ఇది ఈవినింగ్ అనమాట. నేను టీ పెట్టాను, అది పుదీనా అల్లం లెమన్ వేసుకొని టీ చేసుకున్నాం అనమాట. అది ఎట్లా అంటే మామూలుగా బాయిల్ చేసేయచ్చు, నేనేం చేశానంటే ఇలా మిక్సీ చేశాను, జ్యూస్ చేసేసి దాన్ని ఒక రవ్వ వేడి చేసుకొని, అంటే 4:30 5 6 ఆ టైంలో మనకు వేడిగా తాగితే బాగుంటుంది కదా, హెడేక్ రాకుండా. అంటే మేము కాఫీ తాగే అలవాటు ఉంది కాబట్టి కాఫీ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసేటప్పుడు ఆ టైంలో మనకు వేడిగా తాగడం
అలవాటు ఉంటే అలా ఏదైనా దాన్ని మరిపించే అంటే అది కాఫీ తాగకుండా దాని బదులు ఇంకేదైనా అట్లా తాగడం అలవాటు చేసుకుంటేనే మనం కాఫీ అలవాటు మానగలం అన్నమాట. అందుకని మా వారికి అయితే అప్పటికే మొహం ఫేస్ మార్చారనమాట, కాఫీ ఇవ్వట్లేదా అని. ఎందుకంటే నేను చేసుకునేటప్పుడు వాళ్ళకు కూడా ఇదే అలవాటు చేద్దాం, మంచి హ్యాబిట్సే కాబట్టి అని చెప్పేసి నేను ఈ పుదీనా అల్లము కలిపి ఇది చేశాను, మిక్సీ చేశాను. ఇప్పుడు దీంట్లో లెమన్ హనీ వేసి ఇచ్చాను అనమాట. ఇంకా తాగేశారు, టేస్ట్గానే ఉంది, బాగుంది అని. లెమన్ టీ బయట మనం లెమన్ టీ అట్లా అది మళ్ళీ స్టాచెస్ తెచ్చుకుంటాం కదా, లెమన్ టీ ప్యాకెట్స్ అవన్నీ అంతే కదా, సేమ్. కాకపోతే మనం ఫ్రెష్ ఆకులు వేసి చేసుకుంటున్నాం, ఇంకా ఇది ఫ్రెష్ ఉన్నట్టు లెక్క. అది చూసి ఇంకా టేస్ట్ చూశాక ఓ బాగుంది అని చెప్పి కామ్గా అయిపోయారు. లేకపోతే ఆయన కాఫీ ఇవ్వలేదని ఇది చూపించేవాళ్ళు అనమాట, కోపంగా కాఫీ ఇవ్వలేదు అని. అంటే అంత అలవాటు అయిపోయింది రండి 20 years నుంచి కాఫీ తాగడం. ఒక్కసారి మానలేం కదా, అందుకని డేలో ఒకసారైనా కాఫీ తాగుతాము. నేనైతే 10 days నుంచి మానేశాను, కానీ మళ్ళీ ఇంకా ఆయన ఒక్కరికి కల్పిస్తే మనకు ఆ స్మెల్ అలా అన్నమాట. అందుకని తాగేస్తానేమో అనేసి అవాయిడ్ చేద్దాము అని చెప్పి 20లో మానేసాం కాఫీ. టోటల్గా 6 months దాకా చాలా బాగుండింది. మళ్ళీ అలవాటు అయిపోయింది కాఫీ తాగడం. అది మనం కొన్ని అలవాట్లు మానుకోలేం కదా. హెడేక్గా ఉన్నప్పుడు ఆ కాఫీ ఫ్లేవర్ అనేది తాగిన వెంటనే తగ్గిపోయినట్టే అనిపిస్తుంది అనమాట. కాఫీ కోసం హెడేక్ వచ్చినట్టు ఉంటుంది అనమాట నాకైతే. అంత ఎడిక్ట్ అయిపోయాను దానికి. ఇప్పుడు లెమన్ వేసాను కదా, దీంట్లో ఏమైనా మనం మిక్సీ చేసాం కాబట్టి ఏమైనా ఉంటే ఇదైపోతుందని వడగట్టి ఇచ్చేస్తున్నాను. కలరు బాగుంది, టేస్ట్కి బాగుంది. మా అమ్మాయికి, నాకు, మా వారికి పుదీనా లెమన్ టీ అన్నమాట. పుదీనా అల్లం లెమన్ అన్నీ వేసాను కాబట్టి ఇంకా పెద్ద పేరే చెప్పొచ్చు. యాక్చువల్గా పానీపూరిలో అవన్నీ వేస్తారు. పానీపూరి స్మెల్ వచ్చినట్టుంది పచ్చిదైతే. బాయిల్ చేసి హనీ వేసాం కాబట్టి టేస్టీగా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ఇలా ట్రై చేయండి. అంటే ఆల్మోస్ట్ అన్ని రకాలు మనం ట్రై చేస్తున్నారనుకోండి. పుదీనా టీ, అల్లం టీ అట్లా. మార్నింగ్ వచ్చి జీరా, వాము, ఇది సోంపు, ఆ 3 కలిపి కాచినది వడగట్టి తాగామన్నమాట, కొంచెం తేనె వేసుకొని. అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేను నైట్ డిన్నర్ అన్నమాట. పెరుగు డిన్నర్కి నేను బ్రెడ్ ప్యాకెట్ ఉంది, దాన్ని వెరైటీగా చేసుకొని తిందామని ఏం చేశానంటే బ్రెడ్ స్లైసెస్ని ఇది శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, వాము ఇవన్నీ వేసి కలిపానమాట. ఇంగువ, బియ్యపిండి వేయలేదు, ఎందుకంటే ఇది స్మూత్గా ఉంటుందన్నమాట, మృదువుగా ఉంటుంది కాబట్టి. అంటే బ్రెడ్ ఆమ్లెట్ అనుకోవచ్చు, ఎగ్ లేకుండా ఆ టైప్లో. బ్రెడ్ శాండ్విచ్ అనుకోవచ్చు, బోల్డ్ పేర్లు పెట్టచ్చు. ఇది నాకైతే సొంతంగా నేను ఇట్లా చేశానన్నమాట. అనిపించి టేస్టీగా తిన్నాం బ్రెడ్ని. ఎప్పుడు బ్రెడ్ వేయించుకొని జాము, లేకపోతే మిల్కు, లేకపోతే ఇంట్లో ఉన్న పప్పు, మిగిలిన పప్పు అట్లా తినేస్తాము ఒక్కొక్కసారి ఈవినింగ్, అదే నైట్ డిన్నర్కి. ఇప్పుడు అట్లా వెరైటీగా చేద్దామని శనగపిండిలో ఉప్పు, కారం ఇవన్నీ వేసానన్నమాట. జీరా, వాము ఇవి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి వేసేసాను. పచ్చిమిర్చి కూడా సన్నటి పచ్చిమిర్చి సన్నగా తరిగాను అనమాట. అంటే కారం కొంచెమే వేసుకున్నాం, పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది దీనికి, అందుకని. పక్కన సన్నటి ఉల్లిపాయలు, టమాటాలు, కీరాలు కూడా తరిగి పెట్టాము సన్నగా అన్నమాట. కానీ పిండిలో మటుకు పచ్చిమిర్చి, కొత్తిమీర మటుకు వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పిండి లూజ్గా, అంటే బజ్జీల పిండిలాగా కలుపుకోవాలన్నమాట.
చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, వెరైటీగా ఉందన్నమాట. మంచిగా నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళకే కాదు ఎవరికైనా నచ్చుతుంది. ఇది స్నాక్ ఐటెం కిందకి వస్తుంది అనమాట, స్ట్రీట్ ఫుడ్ కిందకి వస్తుంది. నేను చేసిన తర్వాత ఆ తర్వాత టేస్ట్ని బట్టి వీళ్ళు చూస్తే ఆలూ టోస్టు అట్లా చెప్తారు కదా బయట, అట్లాంటి టేస్ట్ వచ్చిందనమాట. అందుకని బాగుంది. ఎప్పుడైనా ఎవరైనా బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మిగిలినప్పుడు, లేకపోతే బ్రెడ్ని వెరైటీగా తినాలి అన్నప్పుడు ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ బ్రెడ్ ప్యాకెట్ ఉంటూనే ఉంటుంది. అంటే ఏ రోజైనా వీక్లో ఒక్క రోజైనా మనం టిఫిన్ చేసుకోవడానికి, అదే ఈవినింగ్ నైట్ టైం అనమాట, డిన్నర్ బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి మా లిస్ట్లో నైట్ టైము డిన్నర్కి మేము చేసుకోవడానికి ఓపిక లేకపోతే నేను బ్రెడ్ ప్యాకెటే యూస్ చేస్తాను ఎక్కువ. బ్రెడ్ వేయించి జామ్ రాసి ఇవ్వడము, బ్రెడ్ పప్పుతో నంచుకోవడము ఇట్లాగా చేస్తూ ఉంటాను. ఈరోజు ఇలా చేసిచ్చాను అనమాట. ఎందుకంటే గోంగూర పప్పు అంత బ్రెడ్లోకి బాగుండదు కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి. అందుకని ఇలా చేద్దామనేసి ఇప్పుడు మనం శనగపిండిలో ఉప్పు, కారం, జీరా ఇవన్నీ కలిపేసుకున్నాం అనమాట. కొంచెం పిండి లూజ్ అయింది, అందుకని కొంచెం పిండి వేసి కలిపేసాను, ఒక్క రవ్వ. ఎందుకంటే మనం బ్రెడ్ని దీంట్లో డిప్ చేసి ఇది ప్యాన్ మీద వేయించుకోవాలి. ఇట్లాగే ఆయిల్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ ఆయిల్ ఫుడ్ కాబట్టి మనం ప్యాన్ ఫ్రై చేసుకుందాం. చూసారా, బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇది మిల్క్ బ్రెడ్. యాక్చువల్గా శాండ్విచ్ బ్రెడ్ అయితే సూపర్ ఉంటుంది, మిల్క్ బ్రెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఒక రవ్వ ఆయిల్ రాసేసుకొని వెంటనే తీసేయాలి. ఎందుకంటే బ్రెడ్ కదా, వెంటనే మెత్తగా అయిపోయి ముక్కలైపోతుంటుంది. అందుకని దాంట్లో ముంచి లేపి ఇలా పెట్టేసుకోవాలి ప్యాన్ మీద. టైం ఎక్కువ తీసుకోకూడదు అనమాట. దాంట్లో పెట్టగానే బ్రెడ్ వెంటనే తీసేయాలి, లేకపోతే తడి అయిపోయి ముక్కలైపోతుంది. ఇప్పుడు కొంచెం చుట్టూ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే ఇది టేస్టీగా కావాలి కదా, అందుకని ఆయిల్ వేస్తున్నాము. లేకపోయినా దీని మీద బాగానే ఉంటుంది, మనం నాన్ స్టిక్ ప్యానే కాబట్టి. కొంచెం ఆయిల్ వేసినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా బ్రెడ్తో చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి అనమాట. ఒక రోజైనా బాగుంటుంది. వీక్లీ వన్స్ అంటే ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు. తొందరగా తినేవాళ్ళు డిన్నర్కి కూడా ఇది బాగుంటుంది కదా, అందుకని. రోజు ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, పొంగల్ ఇవేం తింటాం అన్నప్పుడు ఇట్లాంటి వెరైటీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చేసింది అనమాట. అంటే పని ఎక్కువ అనిపిస్తుంది, అంటే అన్నీ కూరలన్నీ కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ, టమాటా, కీరా అన్నీ అట్లా అనిపించింది. కానీ చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ బయట బ్రెడ్ ప్యాకెట్ బయటదే కాబట్టి మనం చాలా పని చేసినట్టే అనిపిస్తుంది. కానీ పిల్లలు తినాలంటే సరదాగా ఇట్లాంటివి చేసి పెడితే బాగుంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, నెక్స్ట్ ఇట్లా డిన్నర్కి బాగుంటుంది అనమాట. అంటే డిన్నర్కి అంటే ఇప్పుడు డిన్నర్కి ఎక్కువ ఏం తినేయట్లేదు కదా, 2 చపాతీలు తింటారు మహా అయితే. ఇది బ్రెడ్ పీసు ఒక 3, లేకపోతే ఇంకొకటి ఎక్స్ట్రా తింటారేమో, అంతే కదా. అప్పుడు బాగుంటుంది, లైట్గా ఉంటుంది. బ్రెడ్తో తిన్నాం కాబట్టి, బ్రెడ్ శనగపిండి కాబట్టి, మళ్ళీ మనం ప్యాన్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అది కూడా బాగుంటుంది అనమాట. నేను ఫస్ట్ అనుకున్నాను మా వారికి నచ్చుతుందో లేదో అని. ఫస్ట్ ఆయనకే నచ్చిందనమాట. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం అన్నీ తినాలనిపించదు కదా. ఇప్పుడు నేను అనుకోండి, నేను చేసే పని తగ్గుతుంది అని దాన్ని కాంప్రమైజ్ అవుతాను అనమాట. పని తగ్గింది కదా అనుకొని కొంచెం తినేయాలనుకుంటారు మమ్మీలు. డాడీ ఏంటి ఇది చేసావా, ఇదేనా అనిపిస్తుంది కదా. అట్లా అనిపిస్తుందేమో అంటారేమో అనుకున్నాను, కానీ టేస్ట్కి చాలా బాగుందని
చెప్పారనమాట. అంటే వీక్లో ఇది కూడా ఒకరోజు పెట్టుకోవచ్చు అని అనిపించింది, టిఫిన్గాను డిన్నర్కి, లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన రెసిపీస్ చేసుకుంటే ఇంట్లో ఇట్లాంటివి కూడా చేసుకుంటారా అని అనుకుంటారనమాట. ఎక్కువ బయట చాట్ బండాలోనో లేకపోతే రెస్టారెంట్లోనో తినే బదులు ఇట్లా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, భలే నచ్చుతుంది వచ్చిన చుట్టాలకు కూడా. మా వారికి మా అమ్మాయికి నచ్చింది, వాళ్ళకంటే ముందు నాకు కూడా నచ్చిందనమాట. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో మనం నార్మల్గా ఇడ్లీయో దోశ చపాతీ ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో, లేకపోతే బ్రెడ్ తోటి పప్పు నంచుకొని తినడమే ఉంటుంది. ఇదివరకు కూడా చేశా కదా. ఇది కొంచెం చాలా టేస్టీగా అనిపించింది. మనం ఆ బ్రెడ్ పైన మనకు పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసున్నాం కదా పిండిలో, అదంతా కనిపిస్తుంది మంచిగా. అది కొరుక్కున్నప్పుడు లోపల స్వీట్ తగులుతుంటుంది, పచ్చిమిర్చి కారము అన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో సాస్తో నంచుకుందాం. నెక్స్ట్ ఆనియన్ టమాటా కీరాతో సర్వ్ చేసుకుందాం. డెకరేటివ్ ఉండాలి కదా, మనకు బయట చాట్ బండా దగ్గర ఎలా ఇస్తాడో ఆలు టోస్ట్, బ్రెడ్ ఆలు టోస్ట్ ఇట్లా టైప్లో అని చెప్పాను కదా, అందుకే నచ్చిందనమాట అందరికీ. మనకు నైట్ డిన్నర్ ఇంత డెలిషియస్గా ఉంటే ఎవరు తినరండి. ఇలా చూసుకోండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. యాక్చువల్గా బ్రెడ్ ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా కానీ ఇది పాన్ ఫ్రై ఇంకా బెటర్ ఇప్పుడున్న ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలనుకుంటే. చూసారా ఎంత బాగుందో, నాకైతే ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఉంటే తినేయాలనిపిస్తుంది మళ్ళీ చేసుకొని, అంత టేస్టీగా ఉంది. ఫస్ట్ మా వారికి ఇచ్చేసాను, ఆయన టేస్ట్ చెప్పేశారు బాగుందని, ఇంకా కొరవ వేసేస్తున్నాను, నాకు మా అమ్మాయికి వేసేసుకుంటున్నాం. ఇది చూసి మా అబ్బాయి అనుకున్నాడు అనమాట, మంచిగా చేసావు మమ్మీ నాకు అని చెప్పి మా అబ్బాయి అప్పుడే ఫోన్లో చెప్పేశాడు. అంత బాగుందన్నమాట. అంటే కొన్ని చూస్తూనే తినాలనిపిస్తుంది కదండి, అట్లా. చూసారా, మనము అక్కడ నిల్చొని వేయించుకొని దాన్ని బట్టి ఆయిల్ ఒకరో ఎక్కువ వేసుకుంటే మంచిగా బ్రౌనిష్గా బాగా కాలుతుంది, కొంచెం తక్కువ వేసుకుంటే ఒక మోస్తరుగా, దాన్ని బట్టి కూడా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అందరికీ నచ్చేసింది, అందరికీ నచ్చుతుంది ఎవరికైనా ఇది. యాక్చువల్గా ఇది నార్త్ ఇండియన్, ఇది మా అబ్బాయి చూసి చెప్పాడు, ఏంటంటే చిల్లా బ్రెడ్ టోస్ట్ అనేదో చెప్పాడు, పేరు నాకు కరెక్ట్గా తెలీదు. చాలా టేస్టీగా ఉంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ కింద చేస్తారంట ఇది, అక్కడ చేసేదే మమ్మీ అని. కొన్ని బ్రెడ్లు కొంచెం మిగిలాయి, మామూలుగా టోస్ట్ చేసి వేయించిస్తున్నాను. అంటే ఒకవేళ 3 పీసులు తిన్నా ఒకరో తక్కువ అనిపిస్తే తింటారనేసి వేయించి అక్కడ పెట్టేస్తున్నాను. ప్యాకెట్ ఖతం అయిపోయింది. ఓకేనా, మాకు అంత నచ్చేసిందనమాట. ఓకే, ఇప్పుడు ఇది ప్లెయిన్ పిండిని ఇట్లా వేస్తున్నాను అనమాట. ఇది ఏంటో తెలుసా మీకు? మీరందరూ ట్రై చేసే వేసుకుంటూనే ఉంటారేమో. నేను మా ఇంట్లో ఎగ్ కూడా తినరు కాబట్టి మాకు తెలీదు. ఇప్పుడు అదే నేను దీంట్లో వేసిస్తున్నాను అనమాట. మీరు ఎగ్ ఆమ్లెట్ చేసుకున్నట్టు ఇప్పుడు నేను చిల్లా ఆమ్లెట్ ఈ పిండితోనే ఇలా వేశాను. ఇది కాలిన తర్వాత బ్రెడ్ మధ్యలో పెట్టి ఇచ్చానమాట. ఇది ఒక టేస్ట్, ఇది కూడా బాగుంది. ఇది మంచిగా ఫ్రై చేశాక బ్రెడ్ మధ్యలో అది పెట్టేశాను అనమాట. చిన్న దోశలాగా వేసి దాన్ని పైన ఒక బ్రెడ్ పీస్ పెట్టేసి ముక్కలు చేసి ఇస్తున్నాను. అంటే నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, మా వారికి ఇందాక అట్లా ఇచ్చాను కదా, మా అమ్మాయికి ఇట్లా 4 పీసెస్ చేసి ఇచ్చానమాట. అంటే మన వేసే కొద్దీ మనకు ఐడియాసు ఏం చేయాలి, ఎలా చేసిస్తే బాగుండు అని అలా అనిపిస్తూ ఉందన్నమాట.
ఎలా చేసినా మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఎలా అయినా నచ్చేస్తుంది అనుకోండి. మా ఇంట్లో అయితే నచ్చేస్తుందండి మా పిల్లలకి మా వారికి. అయినా వాళ్ళు ఏమీ టేస్ట్లెస్గా ఉంటే ఏం తినరండి, బాగుంటేనే తింటారు. అందుకే చెప్తున్నాను నేను కూడా, మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నేను వాళ్ళకి ఇచ్చేసాను కదా, నేను నాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా వేగిపోయింది కదా ఇది ఇప్పుడు చూసారా, నేను ఆ బ్రెడ్ మీద పెట్టాను, ఎలా పెట్టాను అన్నమాట. ఇది బాణలు మాడిపోతుంది కదా, ఇంకొకటి వేసేసి చిల్లా అంటారు దాన్ని, కట్ చేసి చిరొక పీస్ మళ్ళీ టేస్ట్కి ఇచ్చానన్నమాట. ఫుల్ డిన్నర్ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా, చాలా హ్యాపీగా. ఫస్ట్ ఏ ఉప్మానో తిన్నామనుకోండి, డల్గా అబ్బా ఉప్మా తినాల్సి వచ్చిందే అన్నట్టుగా తింటాము. తినాలి అనిపించేటట్టు తింటాం అన్నమాట. ఏదో ఆకలికి ఏదో తిన్నాము అని. ఇట్లాంటివి చేసి ఇచ్చామంటే కళ్ళకు కూడా ఇంపుగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా, ఇష్టంగా పిల్లలు తినేస్తారు. అంటే నాకేం నచ్చిందంటే ఇంకా పిల్లలకి ఎందుకు నచ్చుతుంది ఇట్లాంటి వెరైటీ. నేను ఇంకా టమాటా ముక్కలు, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ పెట్టి ఇట్లా వెరైటీగా వేసి ఇచ్చాను కదా. సింపుల్గా పిల్లలకి నచ్చేట్టు, కళ్ళకి ఇంపుగా ఉండేట్టు, అందులో మనం పచ్చివి కీరా ముక్కలు, టమాటా ముక్కలు కూడా తింటున్నాము చూసారా. అందుకని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.